ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కింద బ్రహ్మాండంగా రాష్ట్రమంతా మనం ప్రజానీకానికి ఉత్సాహపరిచి అవగాహన కల్పించగలిగాం. అదేవిధంగా మనందరం చాలామంది ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలని అసలు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అని మళ్ళీ నిరూపించడానికి అధ్యక్షుల వారు ఏదైతే మహానాడులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అనౌన్స్ చేశారో దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సు యాత్రలు చేశాం. ఇంటింటికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసి మనం ముందుకొచ్చాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎప్పుడు మనం చూడలేదు. అప్పులు ఒకవైపు చేస్తుంది, ప్రజలపైన విపరీతమైనటువంటి భారం మోపి పన్నులేస్తుంది. ఉదాహరణకి విద్యుత్తు ఎంత దారుణం అంటే ఈ 4.5 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన మనకు భారం మోపారు. భారం మోపితే భరిస్తున్నాం, కానీ వర్షాకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 10-12 గంటలు విద్యుత్ లేక ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలకి ఈరోజు విద్యుత్ ఇవ్వకుండా ఈరోజు పరిశ్రమలకి హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏది తీసుకున్నా సరే నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెట్రోల్ డీజిల్ కానీ మానవుడు బతకడానికి అవకాశం లేనటువంటి విధంగా మొత్తం ధరలన్నీ పెంచి విపరీతంగా ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతుంది. దాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు వ్యవస్థలన్నీ టోటల్గా భ్రష్టు పట్టించారు. ఇంకొక విషయం మీ అందరూ దృష్టిలో పెట్టాలి. మన రాష్ట్రానికి వరం శ్రీ వెంకటేశ్వర స్వామి. మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి భావం కలిగినటువంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని, తిరుపతిని పవిత్రతంతా మొత్తం